అందరూ బాగుండాలని కోరుకుందాం. ఉన్నంతలో మనం దాన్ని పొదుపుగా, జాగ్రత్తగా వాడుకుంటే మన భవిష్యత్తులో అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దాని గురించి ఒక చిన్న కథ. రఘు, సురేష్ ఇద్దరూ కూడా స్నేహితులు. ఇద్దరికి ఒకే చోట ఉద్యోగం వచ్చింది. ఒకే ఊర్లో పక్కపక్క ఇళ్లల్లో ఉంటున్నారు. ఇద్దరికీ చెరొక ఆడపిల్ల. ఉద్యోగంలో చేరిన తరువాత మరి రఘు చాలా జాగ్రత్తగా, పొదుపుగా వచ్చిన జీతంతో మప్పితంగా వాడుకుంటూ ఉండేవాడు. కానీ సురేష్ కొంచెం డాబు సరి ఎక్కువ. తను వచ్చిన జీతాన్నంతా కూడా ఖర్చు పెట్టేసేవాడు. భార్యకి విందులకు, వినోదాలకి, షికార్లకి వెళుతూ ఉండేవారు. సినిమాలకని తిరుగుతూ ఉండేవారు. అలాగే పిల్లని కాన్వెంట్ స్కూల్లో మరి డబ్బులు కట్టి చేర్పించాడు. కానీ రఘు గవర్నమెంట్ స్కూల్లోనే పిల్లని చేర్పించి రోజు సాయంత్రం పిల్ల రాగానే ఆ చదువును కొంచెం సేపు చెప్పించి అలా హోంవర్క్ రాయించడం, ఇంట్లో కూడా శ్రద్ధ తీసుకునేవాళ్ళు. రఘు భార్య కూడా కాస్త కూస్తో చదువుకుంది. దానికి తోడు ఆమెకి టైలరింగ్ వచ్చు. అలాగే ఒక మిషన్ పెట్టుకొని కుట్టుకుంటూ మరి దాని మీద ఆదాయాన్ని తెచ్చుకునేది. కానీ సురేష్ వాళ్ళ ఇంట్లో అలాంటివేమీ లేవు. సురేష్కి వచ్చిన జీతం అంతా కూడా నెల వచ్చేటప్పటికి ఖర్చు పెట్టేసేవాడు. తను అప్పటికప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళు. భార్యను, బిడ్డను కూడా అలా షికార్లకు తిప్పుతూ వాళ్ళకు కూడా ఏ పని లేకుండా మరి సరదాలతోటి గడిపేసేటేవాళ్ళు. మరి వీళ్ళు మాత్రం అలా పోకుండా రఘు వాళ్ళు చక్కగా వచ్చిన జీతంలో కొంత వెనకేసుకుంటూ మరి ఖర్చులకు మాత్రం వాడుకుంటూ పిల్లని గవర్నమెంట్ స్కూల్లో చదివించుకుంటూ మరి అదనపు ఆదాయాన్ని కూడా తీసుకుంటూ మరి పొదుపు చేస్తూ వీరి జీవనాన్ని సాగిస్తున్నారు. అలా సాగిస్తూనే ఒక 2 సంవత్సరాల్లో కొంత స్థలం కొనుక్కున్నారు. మరో 2 సంవత్సరాల్లో అక్కడ ఇల్లు కట్టుకున్నారు. ఇల్లు కట్టుకొని అందంగా అందులోకి వెళ్ళిపోయారు. అమ్మాయి కూడా బాగా గవర్నమెంట్ స్కూల్లోనే బాగా చదువుకుంటూ మంచి మార్కులు తెచ్చుకుంటూ ఆమెకు గవర్నమెంట్ దాంట్లోనే సీటు తెచ్చుకుంది. ఇంజనీరింగ్కి సీటు కూడా గవర్నమెంట్ దాంట్లోనే, గవర్నమెంట్లో ఆడపిల్లల కోటాలో ఫ్రీ సీటు తెచ్చుకుంది. మరి ఇక్కడ చూద్దామంటే ఈ సురేష్ కుటుంబం చూద్దామంటే ఎప్పటిదప్పుడు ఖర్చు పెట్టేసి అప్పులు కూడా చేసేవాడు. పిల్లని కాన్వెంట్ స్కూల్లో చెప్పేవాడు కదా, ఖర్చు అయిపోయేది. తర్వాత మరి ఆమెకు సీటు తీసుకురావాలంటే కూడా ఆయన దగ్గర డబ్బులు లేవు. అప్పు చేయాల్సి వచ్చింది. మరి అప్పులు వాళ్ళు ఇంటికి వచ్చి గొడవలు చేయటం మొదలుపెట్టారు. మరి వేరే ఆదాయం లేదు. ఏమన్నా కూడబెట్టుకున్నాడంటే అది లేదు. మరి ఇక ఏం చెయ్యాలో అతనికి పాలు బాటిల్లా. ఇంటి ముందు గొడవలు. మరి దర్జాగా ఖర్చు పెట్టుకున్నప్పుడు బాగా ఖర్చు పెట్టుకున్నావు, ఇప్పుడు అప్పుల వాళ్ళు అరుస్తుంటే మరి జీవితం బజారు మెక్కినట్టే కదా, బజారు పైకి వచ్చినట్లే కదా, నలుగురు సోద్యం చూస్తారు కదా. ఒకప్పుడు నువ్వు దర్జాగా బతుకుతుంటే అందరూ కూడా నిన్ను పొగిడేవారు. ఆ పొగిడిన నోళ్లే ఇవాళ తెగుడుతూ ఉంటారు. ఏమమ్మా అంత గర్వంగా, అంత గొప్పగా పోతే ఏమయ్యింది అని అంటూ ఉంటారు. ఇతను కూడా చెప్పి చూశాడు. రఘు ఒకరోజు సురేష్కు చెప్పాడు, సురేష్ నువ్వు మితిమీరి వెళ్తున్నావు, మనకొచ్చిన ఆదాయానికంటే కూడా ఖర్చు ఎక్కువ పెడుతున్నావు. నేను ఒకటి చెప్తాను చూడు, మా నాన్నగారు నాకు చెప్పినటువంటి సూత్రం ఇది. ఆ సూత్రం ప్రకారం అంటే ఒక చింత చెట్టు చిన్నదిగా మొలకెత్తినప్పుడు, చిన్న చెట్టుగా ఉన్నప్పుడు దాని ఆకులను ఎక్కువగా తుంచకూడదు. మనకు కావలసిన 2-3 ఆకులను తుంచుకోవాలి. కొంచెం ఆకులనే తుంచుకోవటం నేర్చుకోవాలి. తర్వాత ఆ చెట్టు పెరిగి పెద్దదయ్యి మహావృక్షం అవుతుంది. వృక్షమైన తరువాత అది నీడనిస్తుంది మరియు పండ్లను కూడా ఇస్తుంది. అలాంటి చెట్టుని అలా పెరిగిన తరువాత దానికి ఆకులు
ఫుల్లుగా ఉంటాయి, నిండుగా ఉంటుంది. అప్పుడు నువ్వు ఎన్ని ఆకులు దూసుకుని వాడుకున్నా, అంటే వండుకున్నా, ఆ చింత చిగురుతోటి గానీ, చింతాకుతోటి గానీ మరి పప్పులో వేసుకున్నా, ఖర్చు పెట్టుకున్నా, వాడుకున్నా మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అప్పటిదాకా మనం ఆ చెట్టుని అలా పెంచుకుంటూ రావాలి అని నాకు మార్గోపదేశం చేశారు. నేను అదే బాటలో నడుస్తున్నా. నాకొచ్చినటువంటి జీతాన్ని మొత్తం ఖర్చు పెట్టుకోకుండా, దాన్ని కొంత సేవ్ చేసుకుంటూ, ఇలా నేను వాళ్ళ స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకునే స్థితికొచ్చాను. ఇప్పుడు నాకు ఎలాంటి బాధ లేదు. నా కూతురు కూడా గవర్నమెంట్ సీటు తెచ్చుకొని చదువుకుంటుంది. ఆ ఖర్చు కూడా లేదు. ఇవాళ నేను దర్జాగా బ్రతుకుతున్నాను. అంటే కారణం, నేను పొదుపుగా జాగ్రత్తగా నా సంసారాన్ని తీసుకొని రావడం. అలాగే నీవు కూడా అలా పొదుపుగా జాగ్రత్తగా వాడుకో అని చాలాసార్లు చెప్పి చూశాడు. కానీ సురేష్ వినేవాడు కాదు. ఓ పిసినారి వాడివి నువ్వు, నువ్వు ఇలాంటి నీతి వాక్యాలు నాకు చెప్పబాక అని ఎప్పుడూ కూడా అతన్ని తీసి పడేసేవాడు. ఇంకా ఎగతాళి కూడా చేసేవాడు. ఇతను మౌనంగా వెళ్ళిపోయేవాడు రఘు. ఇవాళ మరి ఇంకా ఇంత దూరం వచ్చిన తరువాత సురేషుకి ఇక పాలుపోలేదు. ఇక చిన్నంగా లంచాలు తీసుకోవటం మొదలుపెట్టాడు. మరి కొద్ది రోజులంటే లంచాలు తీసుకుని ఎట్టాగో మెయింటైన్ చేస్తాడు. మరి ఎలాగా జీవితాంతం అలా చెయ్యాలంటే అవ్వదు కదా. పట్టుబడిపోయాడు. ఒకరోజు పట్టుకున్నారు. పట్టుకున్నాక ఇంకా పోలీసులు, ఇంకా తెలిసిందే కదా కథ. అలా మరి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయాడు. ఇవాళ తన సంసారం ఏమైపోయింది, తన భార్యాబిడ్డల గతి ఏమిటి చూశారా మరి. అందుకునే మంచం ఉన్నంత వరకే కాళ్ళు చాచుకోవాలి. ఆడంబరాలకు పోతే అన్నీ అవస్థలే. కాబట్టి మనం అతిగా అప్పులు చేయటం, ఆడంబరాలకు పోవటం, ఆ తర్వాత అవస్థలు పడటం, ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలి అంటే మనం మన జీవితాన్ని క్రమశిక్షణతో, మనం పొదుపుతో జాగ్రత్తగా నడుపుకుంటూ రావాలి. అర్థమైంది కదా. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే ఒక కమెంట్ ఇవ్వండి, మీకు కుదిరితే గనక షేర్ చేయండి.